ఓకే, అయ్యగారి మూవీ లెనిన్ వస్తుంది. అయ్యగారు అఖిల్ అమ్మ బాబు ఏజెంట్ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆఖరికి వచ్చేస్తున్నారు అన్నట్టు. సో యా, చూసేద్దాం ఫస్ట్ ఎలా ఉందో. శ్రీలీల ఉందంట దీంట్లో, ఏమో చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం చూసేద్దాం, తర్వాత మాట్లాడుతున్నారండి. ఓకే. గతాన్ని తరమటానికి పోతా మా నాయన నాకు మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా, పేరుండదు. ఓకే. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఆ పేరెట్టా నిలబడాలంటే ఓకే. ఓ వార్ ఇస్ మోర్ వైలెంట్ అండ్ లవ్ స్టోరీయా? సిచ్యువేషన్ ఇది. ఓకే, సూర్యదేవరావు నాగవంశి. ఓకే ఓకే, మాడదు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నాకు మొన్నదో సినిమా రిలీజ్ అయింది, మన గౌతమి పుత్ర వాసుదేవ అన్న సంథింగ్ ఏదో సినిమా, గౌతమి నందన వాసుదేవ, దేవకి నందన వాసుదేవ సినిమా. దాంట్లో కూడా ఇట్లాంటి లుక్కే ఉంటుంది. ఇది అది సేమ్ అని చెప్పట్లేదు, దాంట్లో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బట్ అయ్యగారు చాలా చాలా రోజుల తర్వాత ఒక మాస్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అదే ఉంటుంది అనిపిస్తుంది. లెనిన్ అదే ఐడియాలజీ చూపిస్తారా, లేదంటే ఎట్లుంటుందో చూడాలి. పేరు ఇంపార్టెంట్ కాబట్టి స్టాలిన్ లెక్క దీన్ని కూడా లెనిన్ లా పెడతారా, లేదంటే ఐడియాలజీలు పెడతారా చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు అయ్యగారి మీద గొప్ప ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏవీ లేవు, అండ్ ఆల్సో ఎక్సైట్మెంట్ కూడా లేదు. ఎందుకంటే ఏజెంట్ చూసిన తర్వాత 4 రోజులు నేను ఐసీయూలో పడుకున్నాను అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ వెంటనే వచ్చేసి, అందులోనూ శ్రీలీల అంటే లైక్ ఇప్పుడు శ్రీలీల ఉంటే సినిమాలు ఫ్లాప్ అయితే అని నేను చెప్పను, కానీ ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్స్ నాకు నచ్చట్లేదు. సితారా ఒకటి నమ్మకం ఒకటి ఉంది. సో సితారా అండ్ అన్నపూర్ణ వీళ్ళు కొలాబరేషన్తో చేస్తున్నారు ఈ సినిమా, ఎలా ఉంటుందో చూడాలి. లెనిన్ అండ్ లుక్ బాగుంది సేమ్, బట్ నేను చెప్పినట్టుగానే దేవకీనందన వాసుదేవ లెక్కనే అనిపించింది అన్నట్లు లుక్ కూడా. సో మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఎప్పుడు వస్తే కూడా తెలియదు నాకు. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. లెనిన్ అంట అయ్యగారి సినిమా, ఏజెంట్ తర్వాత గుండె జరంతా ఇబ్బంది పడుతుంది భయ్యా, కష్టం. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.